సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. ఎస్ హర్ష, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. 25 నవంబర్ ట్యూస్డే, మంగళవారం. ఇవాళ నిఫ్టీ విషయానికి వస్తే 74 పాయింట్ల నష్టంతో 25,884 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 313 పాయింట్ల నష్టంతో 84,587 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ సెన్సెక్స్ విషయానికి వస్తే దాదాపు హయ్యెస్ట్ 500 పాయింట్లు కింద పడి మళ్ళా మధ్యాహ్నానికి రికవర్ అయ్యి మార్కెట్ క్లోజింగ్ అప్పటికి 313 పాయింట్ల లెవెల్కి వచ్చి ఆగింది. ఏంటి ఇవాళ మార్కెట్లో ఇంత ఫాల్ చూడడానికి ఎటువంటి కారణాలు దీని వెనక ఉన్నాయంటారు? సో లాంగ్ టర్మ్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024 ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హై పీక్ ఇచ్చిందో, ఇప్పుడు ఆల్మోస్ట్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ ఆ పీక్ లెవెల్లోనే ఉంది. 1 ఇయర్గా మార్కెట్ ఎందుకు పర్ఫామ్ చేయలేదంటే సింగిల్ బిగ్గెస్ట్ రీజన్ ఎఫ్ఐఐస్ డబ్బులు వెనక్కి తీస్తారు ఇండియా నుంచి. ఎందుకు డబ్బులు తీశారని మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి పుష్అప్ అవ్వాలంటే మళ్ళీ ఎఫ్ఐఎస్ తిరిగి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే తప్పితే మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి స్కోప్ తక్కువ. అల్టిమేట్గా మార్కెట్లో మేజర్ ఫోర్సెస్ చూస్తే ఒకటి ఎఫ్ఐఎస్, ఇంకోటి డిఐఎస్, ఇంకోటి మన నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఎస్, డిఐఎస్ వల్ల మార్కెట్ మూవ్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ నుంచి ఏవైతే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారో డిఐఎస్ కొంటూ ఉన్నారు. వీళ్ళు కొంటూ ఉండడం వల్ల వాళ్ళు అమ్మేసేది వీళ్ళు కొనడం, ఈ రెండు ఈక్వల్గా అయిపోయి మార్కెట్ అదే లెవెల్ ఆగిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏంటి, ఇద్దరు కలిసి మాకు కావాలని ఇద్దరు కొంటే తప్పితే అప్వర్డ్ మూమెంట్ ఇంకా రాదు మార్కెట్కి, రైట్? సో ఆ లిక్విడిటీ ఇష్యూ, కోర్ ఇష్యూ వచ్చి దీన్ని మనం అంతా కలిపి అనుకోవాల్సింది. అల్టిమేట్గా సమ్మరైజ్ చేస్తే దానికి టైటిల్ లిక్విడిటీ లేదు మార్కెట్లో ఈరోజు. ఆ లిక్విడిటీ లేకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒకటి వచ్చి ఎఫ్ఐఎస్ లాస్ట్ 1 ఇయర్గా ఇండియాలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. రెండోది డిఐఎస్ వల్ల ఆ లిక్విడిటీ, వీళ్ళు ఏదైతే తీసేస్తున్నారో డబ్బులు, వీళ్ళు అది ఇంజెక్ట్ చేసి ఎంత తీసేస్తున్నారో అంత ఇంజెక్ట్ చేయడం వల్ల మార్కెట్ అక్కడ ఆగిపోయి ఉంది. ఇంకోటి మీరు చూస్తే రీసెంట్గా ఐపీఓస్ ఎప్పుడైతే వస్తున్నాయో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా విపరీతంగా ఐపీఓస్లో ఉంటున్నారు. వాళ్ళందరూ అంత పెద్ద డబ్బులతో ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసేస్తే సెకండరీ మార్కెట్లో నార్మల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా కొంచెం తగ్గిపోతుంది. సో ఇటు రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా ఆ లిక్విడిటీ లేదు. ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో మరి లిక్విడిటీ ఎలా రావాలి, మళ్ళీ మూమెంట్ రావడానికి లిక్విడిటీ ఎలా వస్తుందని అంటే మళ్ళీ ఎఫ్ఐఎస్ తిరిగి రావాలి. కానీ అది అక్కడ ఆగిపోతుంది. అక్కడ ఎందుకు ఆగిపోతుంది? ఒకటి వచ్చి లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసుకున్న సేమ్ ఫ్యాక్టర్స్. యూఎస్లో ఒకటి ఏ వాల్యుయేషన్స్ పీక్లో ఉన్నాయి, అది ఎనీ టైం క్రాష్ అవుతుంది అనేది వన్ బిగ్గెస్ట్ ఫియర్ ఆఫ్ ద మార్కెట్. సో వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ అలా ఉంది ఏఐ మీద. కరెక్ట్. సో ఏఐ కనుక క్రాష్ అయినా, లేదా యూఎస్ యాజ్ ఎ కంట్రీ ఎకానమీగా చూస్తే వాళ్ళ డెట్ లెవెల్స్ హిస్టారికల్ హైస్లో ఉన్నాయి. ఒకవైపు జపాన్లో ఇంతకుముందు మనం మొన్న డిస్కస్ చేసినట్టు వాళ్ళు ఒకప్పుడు ఆల్మోస్ట్ 0% ఇంట్రెస్ట్ రేట్స్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి అందరూ అప్పులు తీసుకొచ్చి ఇండియా, యూఎస్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడ వాళ్ళు జపాన్ వాళ్ళు పెంచుతున్నారు. ఎప్పుడైతే అది పెంచుతారో ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. ఈ ప్రాసెస్ని క్యారీ ట్రేడ్ అంటునేవాళ్ళు. క్యారీ ట్రేడ్ అనే పదం యూజ్ చేసేవాళ్ళు. అంటే ఏంటంటే ప్రపంచంలో ఇన్వెస్టర్లు అందరూ జపాన్లో అప్పులు తీసుకొచ్చి మిగతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. అయితే ఇప్పుడు ఆ క్యారీ ట్రేడ్ అనేది ఇట్ విల్ అన్వైండ్ అంటున్నారు. అన్వైండ్ అంటే ఇండియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్లో నుంచి వీళ్ళ స్టాక్స్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి జపాన్లో ఏవైతే అప్పులు తీసుకొచ్చారో అవి రిటర్న్ కట్టేస్తారు. సో ఆ లిక్విడిటీ కూడా అక్కడ డ్రై అప్ అయిపోతుంది. సో ఈ లిక్విడిటీ లేకపోతేనే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తారు మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసారంటే ఎప్పుడైనా సరే ఇలా లిక్విడిటీ తక్కువైపోతే రిస్కియస్ట్ అసెట్స్ ఎక్కువ పడిపోతాయి. ఫస్ట్ మీరు బిట్ కాయిన్ చూసారంటే రీసెంట్గా ఆల్మోస్ట్ 30-40% కరెక్షన్ అయింది. ఇండియాలో చూస్తే మన స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మూవ్ అవ్వట్లేదు. ఏవైతే హై రిస్క్ సెగ్మెంట్స్లో ఉంటాయో ఫస్ట్ ఇవే ఆగిపోతాయి ఎప్పుడైనా లిక్విడిటీ డ్రై అప్ అయిపోతాయి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకోవాలని చూస్తారు. డబ్బులు తగ్గిపోతున్నాయంటే ముందు అన్నిటికంటే రిస్కియస్ట్ అసెట్స్ ఏమున్నాయి వాటి నుంచి వెనక్కి తీసేస్తారు. సో ఓవరాల్ బ్రాడ్ మార్కెట్గా ఫస్ట్ బిగ్గెస్ట్ రీజన్ వచ్చి లిక్విడిటీ డ్రై అప్ అయిపోతుంది. అటు ఎఫ్ఐఎస్ నుంచి, ఇటు డిఐఎస్ నుంచి, ఇటు రీటైల్ ఇన్వెస్టర్స్. సో మీరు ఇందాక ఎఫ్ఐఎస్ గురించి చెప్పుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఎఫ్ఐలు సెల్ ఆఫ్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం
మన ఇండియన్ మార్కెట్స్తో ఉన్న ఇష్యూ కాదు, అంటే గ్లోబల్గా ఉన్న అంశాలను వాళ్ళు కన్సిడర్ చేసుకుంటున్నారు. అంతేగాని ఇక్కడ మన భారతదేశంలో ఎటువంటి మార్కెట్ ఇబ్బందులు ఎక్కడా లేవు మనకి ఇక్కడ. అంటే అటు యూఎస్లోనో లేకపోతే ఇంకో దేశంలో ఉన్న న్యూస్ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, అంతేనంటారా? 100% ట్రూ, 100% ట్రూ. 1 year బ్యాక్ మీరు చూస్తే ఇండియన్ వాల్యుయేషన్ హై ఉండింది. ఇండియాలో స్టాక్ మార్కెట్స్ లో స్టాక్స్ అన్ని వాల్యుయేషన్ హై ఉండింది. అప్పుడు ఎఫ్ఐఎస్ బయటకు వెళ్ళడానికి మీ వాల్యుయేషన్ ఎక్కువ ఉందని రీజన్ ఇవ్వచ్చు. అప్పుడు ఓకే, అది ఇండియా ఫ్యాక్టర్ అవుతుంది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ వాల్యుయేషన్స్ కూడా కూల్ ఆఫ్ అయిపోయాయి 1 year లో, రైట్? ఇలాంటి టైంలో ఇంకా వాళ్ళు వెనక్కి తీస్తున్నారు అంటే నథింగ్ టు డూ విత్ ఇండియా. ఇన్ఫాక్ట్ మీరు Q2 రిజల్ట్స్ స్టాక్ మార్కెట్ స్టాక్స్ ఉన్న అన్ని లాస్ట్ 1 to 2 months రిజల్ట్స్ వచ్చాయి కదా, Q2. ఈ 1.5 months వచ్చిన Q2 రిజల్ట్స్ అన్ని చూస్తే డీసెంట్ రిజల్ట్స్. ఒక అర్నింగ్స్ డౌన్ గ్రేడ్ సైకిల్ ఎండ్కి వచ్చింది అనేది మార్కెట్లో అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతకుముందు 3-4 quarters ఏవైతే ప్రాఫిట్ స్లో అవుతుండిందో అది ఎండ్కి వచ్చింది, నెక్స్ట్ క్వార్టర్ నుంచి పెరుగుతుంది అనేది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అందరికీ. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ పెరగాలి. అది పెరగట్లేదంటే దానికి ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇండియా రీజన్స్, ప్యూర్లీ అట్ ద మూమెంట్ గ్లోబల్ రీజన్సే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ మార్కెట్లో. రైట్. అండ్ ఇవాళ ట్యూస్డే కాబట్టి అంటే ఎక్స్పైరీ ఎఫెక్ట్ కూడా ఏదైనా గట్టిగా టచ్ చేసింది అనుకోవచ్చా? కరెక్ట్. ఎవ్రీ ట్యూస్డే మనకి F&O ఎక్స్పైరీ ఉంటుంది కనుక ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మార్కెట్ని కొంచెం ఆపుతుంది. అదేవిధంగా ఈ రోజు పర్టికులర్గా ఈ మంత్లీ ఎక్స్పైరీ కూడా అవుతుంది కనుక ఆ ఎఫెక్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది. బట్ అది మీరు తీసేసినా కూడా మీరు లాస్ట్ 1 to 2 weeks ఓవరాల్ మార్కెట్ చూస్తే సైడ్ వేస్ ట్రెండే కనిపిస్తుంది. సో పర్టికులర్గా ఈ రోజు ఓకే F&O ఎక్స్పైరీ అయిపోతుంది కనుక అదొక ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. బట్ ఓవరాల్ కొంచెం బ్రాడర్గా వస్తే F&O ఎక్స్పైరీ ఇస్ 1 day ఫ్యాక్టర్. బ్రాడర్గా చూస్తే మేజర్ ఫ్యాక్టర్ లిక్విడిటీ లేదు మార్కెట్లో. దానివల్లే మీరు చాలా మంది చూసారంటే మా నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది, మా పోర్ట్ఫోలియోస్ ఏమో ఆల్ టైమ్ లోలో ఉందని అంటున్నారు. ఎవరికి మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో ఉండే స్టాక్స్ పెరగకపోవట్లేదు. మెయిన్ కారణం దాంట్లో నుంచి లిక్విడిటీ రావట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, ఇలాంటి టైంలో ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లు ఇవి వద్దు అనుకొని అందరూ దాన్ని లార్జ్ క్యాప్లో పెట్టుకుంటారు. లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే మీకు మ్యాక్సిమం లిక్విడిటీ కనిపిస్తుంది. అండ్ మీ ఇండెక్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏంటి, అది లార్జ్ క్యాప్లో ఉండే టాప్ 30-50 స్టాక్స్ మాత్రమే కనుక మీకు నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హై వచ్చేసింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మాత్రం ఎటువంటి మూవ్మెంట్స్ చూపించట్లేదు. అండ్ అదేవిధంగా ఏఐ బబుల్కి సంబంధించి కూడా వార్తలు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏఐ బబుల్ అనేది మార్కెట్స్ని కంప్లీట్గా టచ్ చేస్తున్నాయి అంటూ కూడా ప్రతిరోజు మనం వార్తలు చూస్తున్నాం. సో ఇప్పుడు అంటే ఓవరాల్గా ఏఐ అనేది ఒక మేజర్ రోల్ క్రియేట్ చేసింది మార్కెట్ ఫాల్కి సంబంధించి. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? సో ఎంటైర్ యుఎస్ ఎకానమీ ఆర్ ఈవెన్ యుఎస్ స్టాక్ మార్కెట్ ఈరోజు 7 కంపెనీస్ మీద నించో ఉంది. మ్యాగ్నిఫిషెంట్ 7 కంపెనీస్ అని అంటారు. ఇవన్నీ వరల్డ్లో ఉన్న టాప్ టెక్ కంపెనీస్, అమెజాన్, గూగుల్, ఎన్విడియా, టెస్లా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్. ఓన్లీ ఈ కంపెనీస్ 7 కంపెనీస్ మొత్తం యుఎస్ స్టాక్ మార్కెట్ ఈరోజు నిలబెడుతున్నాయి. ఎంత నిలబెడుతున్నాయి అంటే ఈ 7 కంపెనీస్ మార్కెట్ క్యాప్ మీరు చూస్తే ఓవరాల్ యుఎస్ స్టాక్స్లో ఉన్న మార్కెట్ క్యాప్లో 40-45% మార్కెట్ క్యాప్ జస్ట్ ఈ 7 కంపెనీస్లో ఉంది. మిగతా 500-1000 కంపెనీస్ అన్ని కలిపితే మిగతా 50%. ఒక 7 కంపెనీస్ ఒక సైడ్, మిగతా 1000 కంపెనీలను ఒక సైడ్ ఉంది. సో అంత స్ట్రాంగ్గా నించోబెడుతున్నాయి. వీటిలో ఏ మాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న షేక్ వచ్చినా మొత్తం యుఎస్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ చాలా హైగా ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా రేపు ఎల్లుండి అవుతూ టైమింగ్ అయితే చెప్పలేరు. బట్ రేపు ఎల్లుండి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏ అప్వర్డ్ మూవ్మెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చూసుకుంటే ఇవాళ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో రాబోయే రోజుల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంది. ఆ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ రావడం అనేది ఏ వాల్యుయేషన్స్. దాంట్లో పొరపాటున ఒక కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఏమైనా తేడా వచ్చినా, లేదా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదన్నా తప్పుగా వెళ్ళి రాబోయే కాలంలో ఆశించినన్ని ప్రాఫిట్స్ రాదు అని అన్న ఫీలింగ్ వచ్చినా ఇమ్మీడియట్గా ఆ కొలాప్స్ అవుతుంది. ఆ 7 కంపెనీస్ కొలాప్స్, అక్కడి నుంచి యుఎస్ మార్కెటే బ్రాడర్గా కొలాప్స్, దాని ఎఫెక్ట్ వల్ల ఇండియా కొలాప్స్, స్టాక్ మార్కెట్లో కొంత కరెక్షన్ రావడం అనేది ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇది అవ్వడం అనేది నెక్స్ట్ రాబోయే 6 months to 1 yearలో చాలా ఎక్కువ ఉంది. ఓకే, రైట్. సో ఈ కరెక్షన్ నెక్స్ట్ 6 months to 1 yearలో 100% వస్తుంది నా అంచనా ప్రకారం. మీరు ఎటువంటి ఎక్స్పర్ట్స్ తీసుకున్నా మార్కెట్లో మిగతా ఎక్స్పర్ట్స్ అట్లీస్ట్ అందరూ ఒప్పుకునేది ఏంటంటే ఈ రావడానికి రిస్క్ చాలా ఎక్కువ ఉందని అయితే అందరూ ఒప్పుకుంటారు. అయితే ఒకటేంటంటే ఇక్కడ షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్స్ మీరు చూస్తే మరి ఇండియన్ మార్కెట్ అప్వర్డ్ మూవ్ అవడానికి నెక్స్ట్ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయని చూస్తే ఒకటి వచ్చి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కనుక కంక్లూడ్ అయింది అనుకోండి, అదొక పాజిటివ్ సెంటిమెంట్ అవుతుంది మార్కెట్కి. ఇలాంటి బ్యాడ్ నెగటివ్ అట్మాస్ఫియర్లో కూడా అదొక కొంచెం పాజిటివిటీ ఇస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే యుఎస్లో ఎంప్లాయ్మెంట్
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగింది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ చాలా డిటీరియరేట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే లాస్ట్ వీక్ వరకు ఏదైతే యుఎస్ ఫెడ్ ఉంటుందో, అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాగా యుఎస్ సెంట్రల్ బ్యాంక్, వాళ్ళు డిసెంబర్లో రేట్ కట్ చేయకపోవచ్చు అన్నది ఎక్కువ చెప్పారు. ఈ వారం నుంచి మళ్ళీ ఏమైందంటే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్న రీజన్స్ బయటకు వచ్చిన తర్వాత డిసెంబర్లో రేట్ కట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. ఇంట్రెస్ట్ రేట్లు ఇలా కట్ చేశారంటే మాత్రం అది స్టాక్ మార్కెట్ చాలా ప్లస్ మూవ్, ఎందుకంటే కంపెనీస్ అన్నిటికీ ఇంట్రెస్ట్లు తగ్గుతాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి కనుక. సో టెంపరీగా ఈ రెండు ఫ్యాక్టర్స్, ఒకటి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్, అదేవిధంగా యుఎస్లో ఫెడ్ కట్ రేట్ కట్ కనుక చేస్తే మార్కెట్ ఒక షార్ట్ ర్యాలీ రావడానికి అయితే మంచి స్కోప్ ఉంది. అండ్ ఆల్సో ఈ ఏఐ బబుల్ ఆర్ యుఎస్ క్రాష్ వల్ల వచ్చే పెద్ద క్రాషెస్కి జనరల్గా వాటి ముందు ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుంది. అది చాలా స్మాల్ పీరియడ్ అయినప్పటికీ నిఫ్టీ సడన్గా 26,000 నుంచి 29,000 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళి అక్కడి నుంచి పెద్ద క్రాష్ పడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ షార్ట్ ర్యాలీ రావడానికి ఒకవైపు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్, అదేవిధంగా యుఎస్లో రేట్ కట్ కనుక చేస్తే ఈ షార్ట్ ర్యాలీ రావడానికి కూడా స్కోప్ ఉంది షార్ట్ టర్మ్లో. బట్ అట్ ద సేమ్ టైం 1 ఇయర్లో క్రాష్ మాత్రం దాని ప్రాబబిలిటీ హిస్టారికల్గా చాలా చాలా ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంకా ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? సో కరెంట్గా 25,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అది కనుక బ్రేక్ అయితే 25,500కి వస్తుంది. ఈ 25,500 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ మార్కెట్. ఒకవేళ అది కనుక క్రాస్ అయిందని అంటే మాత్రం పెద్ద డేంజర్ వస్తున్నట్టు సిగ్నల్ వస్తుంది. బట్ మోస్ట్ లైక్లీ రాకపోవచ్చు. 25,900 మార్కెట్ చూస్తుంటే సైడ్ వేస్లో వెళ్తుంది కానీ అప్వర్డ్ డౌన్వర్డ్ పెద్ద ఇది లేదు కాబట్టి 25,900 కుడ్ బి అ గుడ్ సపోర్ట్. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ ఏదైతే మనం చూస్తున్నామో ఆల్ టైమ్ హై 26,277, అది కాకుండా దానికి ఒక 30 పాయింట్స్ తక్కువలో టచ్ చేసి వచ్చింది రీసెంట్గా 26,247 వరకు. అది కాకుండా నార్మల్గా కొంచెం ట్రెండ్ లైన్ ప్రకారం చూస్తే 26,100 అనేది గుడ్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయ్యి వెళ్తే మేబీ 26,450, 550 టచ్ అవ్వడం చాలా ఫాస్ట్గా జరగచ్చు. రైట్. మరైతే అంటే నిన్నటి మార్కెట్ నష్టాలను ఇవాల్టి మార్కెట్ నష్టాలను దృష్టిలో ఉంచుకొని రేపు బుధవారం మరి మార్కెట్ ఓపెనింగ్కి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? ఎందుకంటే ఎఫ్ఐలు కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు సెల్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అండ్ నిన్న ఇవాళ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది కాబట్టి రేపటి బుధవారంకి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి మార్కెట్తో? సో మార్కెట్ డెఫినెట్ అప్ ట్రెండ్ ఇచ్చేంత వరకు ఇట్ ఈస్ బెటర్ టు స్టే అవే అండ్ జస్ట్ అబ్జర్వ్ ద మార్కెట్ అండి. ఈ టైంలో మార్కెట్లో రియల్గా డెప్త్గా వెళ్ళడం అనేది చాలా రిస్కీ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక నార్మల్ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే ఎక్స్క్లూజివ్లీ లార్జ్ క్యాప్స్ వరకే మీ పోర్ట్ఫోలియోని రెస్ట్రిక్ట్ చేసుకోవడం బెటర్. Right. Thank you so much, Harsha. Thank you, sir.